రిచ్చ ఇక్కడ ఆపేవేంటి బాబు? ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. అమ్మో కొట్టలేదండి. అదే మరి నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. ఎక్కడ చూపెడతాం? కొద్దిగా చెయ్యి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్. గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది. ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెళ్తురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు. తంబి అంటే బాబు రిక్షా కింద నుంచి చంపేస్తున్నావు. దానికి చిన్న జాకీ ఉంది తమ్మి. ఏందయ్యది? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్నా? మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాకీ ఉంది తంబి. అదేంటి? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకీ. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయా? అప్పు డౌన్ కలిపి 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు. మరో 4 రోజులు ఉంటేనా 60లో పుస్తకాలు రాసుండేవండి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అదే ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసాలు ఎత్తనా అసలు ఏంట్రా ఎరుసూపు తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం బాబు తీసుకో. ఏంటా తింగర చూపు ఓనర్ చూపి. ఎక్కడంటే వాడేనయ్యా. ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు. నాతో వద్ద ముస్టాడైంది. వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి. ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేటెడ్ అని ముస్టోడ్ కొంపలు ఉంటా. తెరువు బండెక్కు నువ్వు తొక్కు. నీకు దండం పెడతా నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్టోడ్ ఇంట్లో ఉంటాం మరి నా మర్దే అంతే కదా. రిచ్చా వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు? మనమేనా పెద్ద కత్తి అందుకో. ఇదిగో చూడండి లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను. నాతో ఒకరా జాకీ మేలేటా. అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా. వారిని ఇందాక ముస్తోడన్నా. ఆ ముస్తోడు నా బాబు నాయనా. బాబా? అవునండి 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు నోరు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెలగా అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోతారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా. పదవే. ఇంటి ఓనర్ టీ తెమ్మంటాడా? ఏంటి బుద్ధుడికి పూలా? ఏ బుద్ధుడికి పూలు పెట్టకూడదా? బుద్ధుడి గురించి తెలిసిన వాళ్ళెవరు బుద్ధుడికి పూలు పెట్టరు. ఏమో నేను పెడతాను. నీ వింత టేస్టుల్లో ఇదొకటా? థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఇంకో బుక్ రేపు రిటర్న్ చేస్తాను. ఓకే. హలో. థ్యాంక్స్ మేడం. వెల్కమ్. చూసి గుద్దావా చూడకుండా గుద్దావా? చూడకుండా చూసి గుద్దాను. సెల్ వీక్నెస్ తో ఏమో కొట్టుడు కొడుతున్నాడు. రికార్డ్ నోట్స్ అన్ని రెడీ చేసావా? ఎక్స్క్యూజ్ మీ. మీరు నాకు నచ్చారు. అబ్బే వేరే ఉద్దేశంతో కాదండి. జనరల్ గా మనం బ్యూటిఫుల్ థింగ్స్ చూస్తే వాటిని అప్రిషియేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాక్ బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి, లేకపోతే లైబ్రరీ బాగుంది. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం వర్షంలో ఐస్ క్రీమ్ తింటుంటే చూశాను. అది నాకు బాగా నచ్చింది. మీరు వర్షంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే మీ ఆనందం బాగా నచ్చింది. నాకు కూడా మీలాగే చిన్న టేస్ట్లు ఉన్నాయి. నాకు సిస్టర్ ఉందండి. అది ఎప్పుడు నీలాంటి పిచ్చి టేస్ట్ ఎవరికి ఉండవరా అని తిడుతూ ఉంటుంది. దానికి మిమ్మల్ని చూపించి తన నోరు మూయించాలి. అంటే ఇది పిచ్చిదనా? 1 సెకండ్ అండి. ఏమండి మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. జస్ట్ నాకు చెప్పాలనిపించింది మీకు చెప్పాను. సో ఈ మ్యాటర్ మీరు ఇక్కడే మర్చిపోండి. ఓకే బాయ్. ఇంత చెప్పాక ఎలా మర్చిపోతాం? నవ్వవే, నీలాంటి ఒకడు ఉన్నాడనేగా. పద. ఏంట్రాయుడు వచ్చాడు, దుబేలు మన గుద్దాడు, నచ్చావన్నాడు, అమ్మాయి నవ్వింది, ఈడు హీ అని నవ్వాడు, వెళ్ళిపోయాడు. ఏంట్రాయుడు నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫట్న పడిపోతారు. అంటే నన్ను ఫాలో అవ్వమంటావా? అంతేగా మరి. అయితే మీరు నన్ను ఫాలో మీ. అమ్మాయి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నాకు నచ్చావు. నువ్వు పొట్టి నేను పొట్టి, నీకు పట్టలేదు నాకు పట్టలేదు, నువ్వు బ్లాక్ నేను బ్లాక్, నీకు పిచ్చి నాకు పిచ్చి, మరి ఇద్దరు పిచ్చితో రెచ్చిపోదాం. ఓకే?
పంచాయతీ పెద్దలారా ప్రజలారా శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి పెడుతోంది. నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నేను భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడా వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసిన ఈ రాంబాబుకి వేయండి జరిమానా. యథాబద్ధాలాడు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటలా మీద మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పుకుని క్షమాపణ వేడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి అంటారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది. ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా, నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే ఇక మొత్తం 600. హలో వనజ. ఈ చెప్పులు సరాసరి వాడు లోపలికి వచ్చాడు. ఎవరైనా చెప్పులు చెప్పులు నువ్వు మాట్లాడదు. నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరిగి సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పంతే. చెప్పులు నేను ఊరుకోను. చంపేస్తానంటే నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పు. కావాల్సిన మనిషి చాలా. నీకు బాగా కావలసిన మనిషి వనజ. వద్దు వనజ, నువ్వంత మాట అనకు. నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు, ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపలున్నాడు. లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు కడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయొచ్చా. అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవురా. మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం, ఆకులు అలవలు, పిచ్చి కాగితాలు, వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగానుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది, చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసి పొమ్మన్నానే గాని ఇలా నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమలేదు. అయినా ఇంత అనుమానం పెరిగివేరా పింజారి వెధవా. నిన్ను నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. వనజా, మామయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. చక్కగా డోరారా పింజారి వెధవా అని తిట్టాడు. బావా. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ అంది. ఓ మెట్టు పెంచింది. సరసన తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ ని కదా, ఈడియట్ ని. అయ్యో, ఈడియట్ ని కదా, సైకిల్ మర్చిపోయా. ఈడియట్ ని, నేను ఈడియట్. అక్క, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రిన్సిపల్ ఏమంటారు? హాస్టల్లో వాటర్ రాకపోతే మనం ఏం చేస్తాం? మన తప్పు కాదుగా. అలా అని చెప్తే ప్రిన్సిపల్ ఊరుకుంటారా? అసలు సాడిస్ట్. అని మీరు అనుకుంటారు. ఐ డోంట్ కేర్. అబ్బే, అలా ఎప్పుడూ అనుకోలేదు సార్. అంటే వెరైటీగా అప్పుడప్పుడు అనుకుంటారా? మీటింగులు వద్దు, రీజన్ కావాలి. కాలేజీకి లేటుగా ఎందుకు వచ్చారు? ఇవాళ హాస్టల్లో వాటర్ రాలేదు సార్. స్నానం చేయకుండా వస్తే ఏమవుతుంది?
3 రోజుల నుంచి నేను స్నానం చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వస్తున్నాను. ఏమైంది? స్టిల్ నౌ ఐ యామ్ ప్రిన్సిపాల్. సార్ సరే చేయవాసం చూడు. పీల్చు బాగా. లేదు సార్. లేటుగా రావడం, స్టోరీస్ చెప్పడం మీ సిస్టర్స్ కి అలవాటు అయిపోయింది. ఇక నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. మీరుండండి. వాడెవడో తెలివిగా గోడ పక్క నుంచి బల్లిలాగా పాక్కుంటూ పోతున్నాడు. వాడి సంగతి చూసొస్తా. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మేడం అట మేడం, యూస్లెస్ ఫెలో. చెప్తా. లేరండి, పోయారు. వాట్? పోయారా? ఎప్పుడు? రాత్రి హార్ట్ అటాక్. అక్క మన టైం అసలే బాగోలేదు. ఆ ఫోన్ చేసిన ప్రిన్సిపల్ గారేమో. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ కంట్రీమెన్, గుడ్ న్యూస్. మన పాలిక సద్దాం హుస్సేన్ ప్రిన్సిపల్ గంగరాజు గంగరాత్రి మరణించారు. అయ్యో ప్రిన్సిపాల్ గంగరాజు చచ్చిపోయాడంట. ప్రిన్సిపాల్ గంగరాజు నేనే కదరా? నిజంగా పోయారా? ఎవరు చెప్పారు? స్టాప్ స్టాప్ స్టాప్, నో మోర్ క్వశ్చన్స్. మ్యాటర్ మొత్తం చెప్తాను వినండి. రాత్రి 10 గంటలకి తలుపు టక్ టక్ మని చప్పుడైంది. పందికొక్కు తలుపు గీకుతుందేమో అనుకున్నాను. బాసు నీ రూమ్ లో పందికొక్కులు కూడా ఉన్నాయా? 2 ఉన్నాయి, వదిలేయి. వెళ్ళి తలుపు తీసా. పందికొక్కులు కావు, మన ప్రిన్సిపల్ గారి వైఫ్. అంటే మన ప్రిన్సిపల్ గారి వైఫ్ కి నీ రూమ్ తెలుసన్నమాట. ప్లీజ్ నో డబుల్ మీనింగ్స్. నన్ను చూడగానే ఆవిడ మీ సార్ మనకి లేరు బాబు అని బర్స్ట్ అయిపోయింది. నిన్ను చూసి బర్స్ట్ అవడం ఏంటి బాసు? వరస్ట్ గా. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొన ఊపిరితో ఉన్న మన సార్ నన్ను చూసి, ఆదిత్య అంతా అయిపోయింది, ఐఎమ్ లీవింగ్, ఇక ఈ కాలేజ్ భారం నీది అని నా చేతిలో వాలిపోయారా. అప్పుడు నువ్వేమన్నావు? మీరేం వరి కాకండి సార్. డిగ్రీ 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు చదివైనా కాలేజీని కంటి పాపలు చూసుకున్నాను. మీరు హ్యాపీగా త్వరగా చావండి అన్నానంతే. థ్యాంక్స్ ఆదిత్య. పాత సినిమాలో ముసలి ఫాదర్ల తల బాల్చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. శుక్రియా శుక్రియా. థ్యాంక్ యూ. సార్ మీరు? నేను కాదురా, ప్రిన్సిపాల్ గంగరాజుని. సార్ మీరు పోలేదా సార్? లేదురా, కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎరా నాకు హార్ట్ అటాక్ వచ్చిందా, నేను చచ్చిపోయానా అని మీ రూమ్ కి ఫోన్ చేస్తే ఎవరో లేడీ చెప్పింది సార్. మళ్ళీ ఇదో కట్టుకథ ఏంట్రా? మా ఆవిడ్ని రూమ్ కి వచ్చి బరస్ట్ అయిపోయిందా? ఆ సినిమాలో ముసలోలాగా నీ మీద వారిపోయానా? సారీ సార్, మీరు పోయారని నిజంగా ఎవరో చెప్పారు సార్. షట్ అప్. అది చెప్పింది ఎవరో తెలుసుకున్నాకు చెప్పు. అప్పుడు దాకా నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? దయచేసాం. దయచేయమన్న విషయం ఏమిటో చెప్తారా? ఏం లేదండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? నిజమా? నేను పుట్టాక నిజం పుట్టిందండి, అడగండి చెప్తాను. మీరంటే ఇష్టపడే అమ్మాయిలు ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవటానికి ఎంతమంది అయినా వస్తారుగా? ఓ ఎస్, వేలు లక్షలు కోట్లు మిలియన్స్ బిలియన్స్. కానీ మీ తమ్ముడిని చేసుకోవటానికి ఎవరు రారు కదా? చచ్చా, వాడిని ఎవరు చేసుకుంటారండి? రౌడీ వేధవా. పాప, ఆయన ఎవరు చేసుకోకపోతే ఆయన ఏమైపోతారండి? ఆయన ఎవరు చేసుకోకపోతే మీకెందుకండి అంత బాధ? ఇంతర్యం రక్తానికి రక్తం పుంజుకు పుట్టిన తమ్ముడు కదండి. ఎవరి కర్మకి ఎవరేం చేస్తారో చెప్పండి. కర్మాన్ని వదిలేస్తే ఎలాగండి? ఇంతకీ వారి సంగతి మాట్లాడడానికి వచ్చారా, నాతో మాట్లాడడానికి వచ్చారా? ఆయన గురించే మాట్లాడడానికి వచ్చాను. ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదిగో ఇదిగో, నిజం చెప్తున్నావా జోక్ చేస్తున్నావా? పెళ్లి విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా? ఆయన అలా తిరిగి ఆయన్ని సరైన మార్గంలో పెట్టకపోతే ఇంకా చెడిపోతారు. మీ అమ్మగారు కూడా ఇదే మాట అన్నారు. అమ్మా? అవును, ఇందాక మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడు మీ అమ్మగారు అన్నారు, అమ్మా పెద్దోళ్ళు చేసుకోవటానికి ఎవరైనా వస్తారు, కానీ చిన్నోడు ఎవరు చేసుకోరు, కనుక చిన్న నువ్వే చేసుకోవాలి, ఆ మాత్రం సాధించేలావని
కళ్ళు నీళ్ళు పెట్టుకున్నా. ఆ తర్వాత నా మనసు కరిగిపోయింది. మా అమ్మగారు ఏమన్నారు? పెద్దవాడిని అయితే చేసుకుంటానికి చాలా మంది వస్తారు, చిన్నవాడిని చేసుకుంటానికి మాత్రం ఎవరు రారు, ఈ మాత్రం త్యాగం చేయలేవా అన్నారా? గ్యాస్ కొడుతున్నావా నా దగ్గర? నీకు తమ్ముడున్నాడా? రౌడియా? పెట్టావా? కొట్టావా? ఇదిగో ఈ గ్యాస్ మన దగ్గర కుదరదు. మరేం గ్యాస్ కుదురుతుంది? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం